గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి లినెన్ శారీస్ చూస్తున్నాము. కొన్ని వచ్చేసి మనకు ప్లెయిన్ మస్లిన్ శారీస్ ఉండి పళ్ళులు మాత్రం జామ్దాని డిజైన్లో ఉన్నాయి, నేత డిజైన్లో. చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇది కూడా లినెన్ శారీ అండి. సేమ్ మనకి ఇప్పుడు టేబుల్ మీద వేసిన శారీస్లోనే ఇది ఒకటి. పర్పుల్ అండ్ రెడ్ డబుల్ షేడ్లో ఉంది, కలర్ నేత షేడ్లో ఉంది. డబుల్ షేడ్లో ఉందండి చీర. ఈ ఫ్లారల్ డిజైన్ వచ్చింది బార్డర్లో. చీర అంతా ఇలా చెక్స్ వచ్చింది. చీర అంతా ఇలా జరీ చెక్స్ వచ్చేసి మనకు ఒక 1.5 మీటర్ వరకు ఇలా ప్లెయిన్ వచ్చింది బార్డర్. తర్వాత నుంచి ఇలా వీవింగ్ బార్డర్ బిగిన్ అయిందనమాట. ఇది ఈ బార్డర్. సో చీర ఇలా ఉంది, జరీ బార్డర్ వచ్చింది 1.5 ఇంచ్ అలాగా పైన కింద, ప్లస్ ఇలా బార్డర్ వచ్చింది మనకు. శారీ బిగినింగ్లో ఒక 1.5 మీటర్ అలా వదిలేసుకొని బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ ఒక 85-90 సెంటీమీటర్స్ అలా ఉంది. ప్లస్ మనకి ఇది ఒక 1.5 మీటర్ వరకు ప్లెయిన్ బార్డర్ ఉంటుందన్నమాట. ఈ వీవింగ్ బార్డర్ లేకుండా, జరీ బార్డర్ లేకుండా ఉంటుంది ప్లెయిన్గా. చీర అంతా మాత్రం ఇలా జరీ చెక్స్ వచ్చింది. ఇలా చీర అంతా ఇలా జరీ చెక్స్ వచ్చేసి కింద ప్లెయిన్ బార్డర్ వచ్చిందండి. ఇది బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చింది. స్లీవ్స్కి ప్లెయిన్ క్లాత్ వచ్చేసి పైనకి ఇలా హారిజాంటల్ లైన్స్తో బ్లౌజ్ వచ్చింది. సో చూద్దాము. ఇది పళ్ళు. ఈ శారీస్ వచ్చేసి 2850 ప్లస్ షిప్పింగ్ అండి. మనం జస్ట్ వాష్ చేసుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు, ఐరన్ చేపించేసి. ఇది ఇప్పుడు వితౌట్ పాలిషింగ్ ఉంది. ఈ చీరలు నేను పాలిషింగ్కి ఇచ్చాను. సో మనకు వితౌట్ పాలిషింగ్ కూడా మనం ఐరన్ చేపించేసి యూజ్ చేసుకోవచ్చు. సో చూద్దామండి. ఇది బ్లూ కలర్లో ఉంది. బ్లూ కలర్కి ఇది వచ్చేసి జరీ బార్డర్ వచ్చింది. ఇది కాపర్ జరీలో వచ్చింది బార్డర్. ఇది గోల్డెన్ కలర్లో ఉంది, ఇది కాపర్ కలర్లో ఉంది. జరీ ఇంకా కలర్ మారటం అలా ఏమి ఉండదండి. చీర బ్లూ కలర్కి ఇలా కాపర్ జరీ చెక్స్ వచ్చింది అండ్ ఇలా బార్డర్ వచ్చింది. చీర ఫ్యాబ్రిక్ ఒకసారి చెక్ చేయండి, ఇలా ఉంటుంది. శారీస్ హైట్ వచ్చేసి 47 ఇంచెస్ అలా ఉంది. ఈ పళ్ళు, బ్లౌజ్. ఇది బ్లౌజ్ మంచి బ్లూ కలర్లో ఉంది, బ్లూ అండ్ బ్లాక్ డబుల్ షేడ్లో. మనకి ఇలా ప్లెయిన్ ఇక్కడ చూడండి, మనం ఇది ఇలా జరీ లైన్స్ వచ్చి బ్లౌజ్ అనమాట. ఇది ప్లెయిన్ ఉంది. మనకు చీర వచ్చేసి ఇలా ఒక 1.5 మీటర్ వరకు మనకి ఇలా ప్లెయిన్ హారిజాంటల్ చెక్స్, తర్వాత నుంచి ఇట్లా జరీ చెక్స్ వచ్చింది చీర. ఇలాగ వచ్చి బార్డర్ వచ్చింది అనమాట చీరకి. ఈ శారీస్ వచ్చేసి 2850 ప్లస్ షిప్పింగ్ అండి. పాలిషింగ్కి ఇస్తే అందంగా ఉంటాయి చీరలు, ఐరన్ చేపించినా కూడా బాగుంటాయి. 2850 ప్లస్ షిప్పింగ్. ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వాష్ ఒకటి మాత్రం డ్రై వాష్ ఇవ్వండి. మెరూన్ కలర్, మెరూన్ అంటే డార్క్ చాక్లెట్ బ్రౌన్ మెరూన్ లాగా ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. డార్క్ కలర్. దీనికి కూడా కాపర్ కలర్లో జరీ బార్డర్ వచ్చింది, చెక్స్. ఇది బార్డర్. మన కత్తి చెంగు దగ్గర నుంచి ఒక 1.5-2 మీటర్స్ వరకు బార్డర్ లేదండి. తర్వాత నుంచి బార్డర్ బిగిన్ అయింది. ఈ పళ్ళు. బ్లూ కలర్లో ఉంది చీర. ఇది కూడా కాపర్ కలర్ జరీతో ఉంది బార్డర్. దీనికి జరీ
ఇందులో ఇలాగా మనకు పింక్ ఆరెంజ్ కలర్తో చిన్న చిన్న డాట్స్ వచ్చేసి కొంచెం బ్రైట్నెస్ వచ్చింది అనమాట ఈ ఫ్లవరల్ డిజైన్కి. పళ్ళు మజంతా పింక్. బాగుంది కదా చీర. ఇది కూడా కాపర్ కలర్ జరీలో ఉంది బార్డర్. పళ్ళు చీర. ఇది కూడా పర్పుల్ రెడ్ కాంబినేషన్లో ఉంది, కానీ దీనికి ఈ బార్డర్ ఇలా ఎల్లోయిష్ బార్డర్ వచ్చింది. ఎల్లో కలర్ థ్రెడ్ ఇక్కడ వచ్చింది కదా మనకి పైన సన్న పట్టి, సో ఎల్లోయిష్ వచ్చింది. ఈ చీరకు వచ్చేసి రెడ్ కలర్ పైపింగ్ వచ్చింది కాబట్టి మనకి ఈ జరీ రెడ్ కలర్లో కనిపిస్తుంది డబుల్ షేడ్లో. ఇది బాగుంది చీర. పళ్ళు ఇది కూడా డార్క్ మజంతా పింక్ బ్లాక్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కలర్ కాంబినేషన్. చాలా బాగుందండి ఇది కలర్. డిజైన్ అంతా సేమ్. ఈ 3 చీరలు 3 కలర్స్లో ఉన్నాయి. ఇది 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 డిఫరెన్స్, మైన్యూట్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇందులో. హైట్ వచ్చేసి 47 ఇంచెస్ అలా ఉన్నాయండి చీరలు. మంచి ఆఫ్ వైట్, లైట్ ఆఫ్ వైట్, ఎంత బాగుందో చీర. ఇది బార్డర్ సెల్ఫ్ కలర్తో. పళ్ళు ఇవి కూడా లినెన్ చీరలు, ఇలా పెద్ద చెక్స్ వచ్చినాయండి. కట్టుకుంటే బాగుంటాయి హైట్ ఉన్న వాళ్ళలాగా. పెద్ద చెక్స్ వచ్చినాయి చీరలు డిఫరెంట్గా. ఈ శారీస్ వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ చీర బ్లౌజ్. మనకు చీర అంతా ఇలా పెద్ద చెక్స్లో ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా హారిజాంటల్ స్ట్రైప్స్లో ఉందన్నమాట. చీర బ్రాడ్ స్ట్రైప్స్ హారిజాంటల్గా. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర వచ్చేసి రాణి పింక్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ కలర్స్తో ఉంది. పళ్ళు బ్లౌజ్. చీర బ్లౌజ్ ఇలా ఉంది. ఇది చీర, ఇది బ్లౌజ్. మంచి జరీ చెక్స్తో ఉందండి, గోల్డ్ కలర్ జరీ చెక్స్తో. లైట్ బేబీ పింక్, చాలా బాగుంది. దీనికి ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. లైట్ జరీ చెక్స్ ఉన్నా కూడా మనకు అందులోనే కలిసిపోయింది, మనకు బయటికి ఏం తెలియకుండా. జరీ బార్డర్ వచ్చింది, రెడ్ కింద రెడ్ పట్టి వచ్చింది. పళ్ళు బ్లౌజ్. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ హారిజాంటల్ స్టైల్ ఇలా వచ్చింది. చీరకు వచ్చేసి చెక్స్ ఉంది, ఇది ప్లెయిన్లో ఉంది. $1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది లినెన్ చీర, నేను ప్రింటింగ్ చేయించాను అనమాట. సేమ్ ఇది ఒకటే శారీ. ఇలా బూటా వచ్చింది ఇది చీరకి. ఇది పళ్ళు, చీర. దీనికి ఇలా మల్టీ కలర్లో ఎల్లో, ఆరెంజ్, పింక్ 3 కలర్స్తో బూటా వచ్చింది. గ్రే కలర్ డబుల్ షేడ్లో చీర ఉంది.
ఇది ఫ్యాబ్రిక్ చూడండి, అండ్ ఇలా కాపర్ కలర్ జరీతో బార్డర్ వచ్చింది. పళ్ళు వీవింగ్ పళ్ళు ఉంది. ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ జరీ బార్డర్. ఇది వచ్చేసి 2650 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2650 ప్లస్ షిప్పింగ్. ఇది సేమ్ చీర, దీనికి ప్రింటింగ్ చేయించాను. సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. ఈ చీర మాత్రం డ్రై వాష్ ఇవ్వాలి కంపల్సరీ. బూటాలు కనిపిస్తున్నాయి కదా మనకు, దీనిపైనే నేను ఇలా ప్రింటింగ్ చేయించాను. ఇక్కత్ డిజైన్లో, ఇక్కత్ ప్యాటర్న్లో ప్రింటింగ్ ఉంది. మనకు పోచంపల్లి డిజైన్స్ వస్తాయి కదా అలాగా. చీర అంతా ఇలా ఫుల్ ప్రింట్ ఉంది. బార్డర్ వచ్చేసి బ్లాక్, పింక్, ఆరెంజ్ కలర్స్తో, బ్లాక్, మజంతా పింక్, ఆరెంజ్ కలర్స్తో ప్రింట్ వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్, స్లీవ్స్కి బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్ అండి. అదే బ్లూ అండ్ బ్లాక్తో చీర, బ్లూ అండ్ రెడ్ కలర్స్తో డబుల్ షేడ్ బార్డర్. ఇవి ఫ్లవర్స్, సిల్వర్ జరీలో ఫ్లారల్ డిజైన్ వచ్చింది. మనకి ఇలా బూటాలు వచ్చింది చీర. లీవ్స్ ఇలా కిందికే ఉన్నాయండి. ఇది పళ్ళు. ఈ పళ్ళు 1.5 మీటర్ వరకు మాత్రం ఇలా బూటాలు దగ్గర ఉన్నాయి. తర్వాత నుంచి ఈ 1.25 మీటర్స్ పళ్ళు వరకు బూటాలు దగ్గరకు ఉన్నాయి ఇక్కడి వరకు. తర్వాత నుంచి డిస్టెన్స్ పెరిగింది. పళ్ళు అంతా ఇలా స్ట్రైప్స్లో ఉంది, బ్రౌన్ స్ట్రైప్స్లో. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంది, సేమ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీరలు జామ్దాని వీవింగ్స్లో ఈ చీర ఉంది. ఇది ప్యూర్ కాటన్ కాదు, కొంచెం మిక్స్డ్, అంటే మనకు స్టార్చ్ అది మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. స్టార్చ్ పెట్టుకునే అవసరం లేకుండా జస్ట్ వాష్ చేసి ఐరన్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. జామ్దాని డిజైన్లో పళ్ళు ఇలా ఉంది, వైట్, దీనికి ఇలా సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. ఇది కూడా లినెన్, కానీ ఇందులో కొంచెం సిల్క్ మిక్స్డ్ ఉంది. ఇది సిల్వర్ జరీ బార్డర్ వచ్చి లినెన్లో సిల్క్ మిక్స్డ్. ఇది పళ్ళు, మనకు మెయింటెనెన్స్ ఫ్రీ. ఇలా చీర బూటాలు వచ్చింది, జస్ట్ వాష్ చేసి ఐరన్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. ఇది బ్లౌజ్. మంచి లైట్ వెయిట్లో చీరలు బాగున్నాయి. ఇది చీర అంతా ఇలాగే బూటా ఉంటుంది. బాగుంది. ఈ శారీస్ వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్. శారీస్కి ఇలా టాజిల్స్ వచ్చినాయి సెల్ఫ్ వైట్లోనే. ఇది గ్రీన్ కలర్, మంచి హైట్ ఉన్నాయండి చీరలు. 5'7", 5'8" అలా ఉన్నా కానీ వాడుకోవచ్చు. 47, 48 ఇంచెస్ అలా ఉంది హైట్. 1650 ప్లస్ షిప్పింగ్. ఈ శారీస్ వచ్చేసి మనకు లినెన్ శారీస్లో ఇలా పళ్ళులో ఇలా జామ్దాని వీవింగ్ వచ్చింది. మనకు శారీ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది చూడండి, బాగుంది. లైట్ వెయిట్లో చీరలు. మనకు శారీ అంతా ప్లెయిన్ కలర్ ఉంటుంది, బార్డర్లో కొంచెం బ్లాక్, మనకు పళ్ళు బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ ప్లస్ చీర కలరు డబుల్ షేడ్ మిక్స్ అయ్యి కొంచెం డార్క్ షేడ్లో, చీర కన్నా కొంచెం డార్క్ షేడ్లో ఉంది. శారీస్ ప్లెయిన్. ఇది పళ్ళు, బ్లౌజ్ బ్లాక్ కలర్. ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్. అన్ని చీరలకు కూడా మనకు బ్లాక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజ్, సేమ్ డిజైన్ వచ్చింది. చీరల కలర్ మాత్రం డిఫరెంట్, మంచి జామున్ కలర్. ఇది పళ్ళు, ఇది బ్లూ కలర్లో ఉంది. బ్లూకి బ్లాక్ బార్డర్, బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది.
ఈ శారీస్ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. జస్ట్ వాష్ అండ్ వేర్ అండి. మంచి ఐరన్ చేపించేసి వాడుకోవచ్చు. ఆఫీస్లకి, రెగ్యులర్ క్యాజువల్ యూస్కి, సింపుల్ యూజెస్కి చాలా బాగుంటాయండి. బ్లూలోనే కొంచెం లైటర్ షేడ్ ఇది. ఇది బ్లౌజ్. స్టార్చ్ ఉన్నా వేసుకోవచ్చా, స్టార్చ్ వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా కూడా బాగుంటాయి చీరలు ఇవి. ఆలివ్ గ్రీన్, బ్లాక్. సింపుల్గా ప్లెయిన్ శారీస్ నీట్గా ఉన్నాయండి. మంచి గ్రీన్, బ్లాక్. ఎంత బాగుందో గ్రీన్ కలర్. గ్రీన్ చాలా బాగుంది కలర్. లైట్ గ్రే, బ్లాక్. మనం కొన్ని రోజులు అలా యూజ్ చేసుకొని మళ్ళీ ప్రింటింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. గ్రీన్ అండ్ బ్లాక్. $2050 ప్లస్ షిప్పింగ్. మనం ఇదివరకు కూడా 2 times చేసాము చీరలు. మంచి రెస్పాన్స్ ఉంది ఈ శారీస్కి. రస్ట్ అండ్ బ్లాక్. దీనికి ఇది సాఫ్ట్ పాలిషింగ్లో ఉంది, స్టార్చ్ లేదు, వాటర్ పాలిషింగ్లో. ఎంత బాగుంది చూడండి. రస్ట్ అండ్ బ్లాక్. మెరూన్ అండ్ బ్లాక్. ఇది స్టార్చ్ ఉంది కాబట్టి మనకు ఆ స్టిఫ్నెస్ ఉంది. స్టార్చ్ లేకుండా ఇలా సాఫ్ట్గా ఉంటుంది. మెరూన్, బ్లాక్. పింక్. ఈ పింక్స్ బాగున్నాయండి. 2 పింక్స్ ఉన్నాయి డిఫరెంట్ షేడ్లో. చాలా బాగున్నాయి కలర్స్. రెడ్డిష్ మెరూన్. ఇది రెడ్డే అనుకోండి కలర్. బ్లాక్ బ్లౌజ్. మంచి హైట్లో ఉన్నాయండి చీరలు. మంచి హైట్ ఉన్నాయి చీరలు. ఎంత హైట్? 47 అలా ఉన్నాయండి. 47-48 ఇంచెస్ వరకు ఉన్నాయి హైట్. సో చూడండి, మీకు నచ్చినవి మాకు ఫొటోస్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక ఎండ్ టు ఎండ్ మెటీరియల్ చెక్ చేయండి. కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా చెక్ చేసి వీడియో తీసి పెట్టండి. కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర స్టార్ట్ చేయండి వీడియో తీయటము. మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి 3rd house దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపిస్తుంది. మనకు స్టోర్ కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి. పంజాగుట్ట మెట్రో స్టేషన్, పంజాగుట్ట బస్ స్టాప్ 2 జస్ట్ 5 minutes అవే ఫ్రమ్ అవర్ స్టోర్. సో ఓకే అండి, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. ఒకవేళ కొంచెం లేట్గా వస్తారా, ముందు వస్తారా, అలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక కాల్ చేయండి ముందు. సో దట్ ఎవరైనా మీకు అవైలబుల్ ఉండేలాగా చూస్తామండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.